సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో 7 గంటలుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్స్ పరిశీలించారు అధికారులు. దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలోనూ అధికారులు సోదాలు చేశారు. ఎస్వీసీ సంస్థ 2021లో బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు దిల్ రాజు సతీమణి తేజస్వినిని ఐటీ అధికారులు బ్యాంకుకి తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు కూడా తీసుకువెళ్లారు ఐటీ అధికారులను తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటినే దిల్ రాజు సతీమణి తేజస్విని జూబ్లీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు తన బ్యాంకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు. లాకర్లు ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో తేజస్విని మీడియాతో మాట్లాడింది. ఇది జనరల్ ప్రాసెస్ లో భాగంగానే తన సోదాలు నిర్వహిస్తున్నారు. తన సినిమా రిలేటెడ్ లో భాగంగానే ఈ ఐటీ శాఖ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. అయితే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ లాకర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం తనని బ్యాంకుకు తీసుకువెళ్లారు. ఈ జూబ్లీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు తీసుకువెళ్లి తన లాకర్లన్నీ కూడా ఓపెన్ చేయించి వాళ్ళందరికీ చూపించాను ఐటీ శాఖ అధికారులకని తేజస్విని కొద్దిసేపు 10 టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఐటీ శాఖ అధికారులు మరొక కొంతమంది వేరే ప్లేస్కి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తన సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఐటీ శాఖ అధికారులు మరొక వెహికల్ ద్వారా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఐటీ అధికారితో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఒకరు వ్యక్తి తన కారులో తీసుకెళ్తున్న విజువల్స్ 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దిల్ రాజు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఐటీ శాఖ అధికారులు తీసుకెళ్తున్నారు. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే తేజస్విని, దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు జూబ్లీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు. బ్యాంకులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా వెరిఫై చేసి మళ్ళీ తిరిగి నివాసానికి తీసుకొచ్చారు. అయితే తిరిగి నివాసానికి వచ్చేటువంటి సమయంలో ఇదంతా కూడా జనరల్ రొటీన్ లో భాగంగానే తన సోదాలు జరుగుతున్నాయి. తన నివాసాల్లో తన భర్త సంబంధించినటువంటి తన కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినిమా రిలేటెడ్ లో భాగంగానే సోదాలు కంటిన్యూ జరుగుతున్నాయని చెప్తున్నారు. మనం చూడొచ్చు చాలా వరకు సెంట్రల్ ఫోర్స్ సిఆర్పి బలగాల నేతృత్వంలో సోదాలు ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో దాదాపు 55 ప్రత్యేక బృందాలుగా 10 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన బ్యానర్ తో పాటు తన కార్యాలయాలు, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మ్యాంగో మూవీ మీడియా సంస్థ సంబంధించిన దాంట్లో కూడా ముగ్గురుపై కూడా దాదాపు 10 ప్రత్యేక ప్లేసెస్ లో దాదాపు 55 చోట్ల మాత్రం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు అనేది ఈ రోజు రేపు కంటిన్యూ అవకాశం. సోదాలని కంప్లీట్ అయిన తర్వాత అసలు ఐటీ రిటర్న్స్, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఐటీ శాఖ అధికారులు వెల్లడించే అవకాశం. సోదాలు అయితే కంటిన్యూ. మేడ్చల్ జిల్లా పోచారంలో